ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏందంటే కొత్త స్టవ్ కొన్నావా ఏంది కొంపదీసి గీతక్క అనుకున్నారు. ఇది కొని 3 ఇయర్స్ అవుతుంది. సాటర్‌డే అయితే నాకు ఇది కౌంటర్ టాప్, గ్యాస్ క్లీన్ చేసుకోవడం అలవాటు, ఆనవాయితీ. అంతేకాదు మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుండేది ఉప్పు కుండలో ఉప్పు కూడా సాటర్‌డే రోజే పోసుకోవాలంట. పోతే బియ్యం అయితే ఏసానండి దోసకేద్దామని చెప్పి పిల్లలకి ఇంట్లోనే మరపట్టిచ్చేస్తున్నాను. ఇయైతే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ 2. మా అమ్మమ్మ ఎందుకో తెలీదు గ్యాస్ దగ్గర ఆఖరికి వాడే మసిగుడ్డలతో సహా సాటర్‌డే రోజే పులుముకోవాలి. అదొక అలవాటు, ఆనవాయితీలాగా చెప్పేది. అప్పుడైతే అసలు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది కదా! ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఇదైతే కరివేపాకు అనమాట. మా అక్క పంపించింది పొడి చేసుకోమని చెప్పి. ఇంకా సాటర్‌డే రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసి అస్సలు గ్యాప్ లేకుండా ఈ వర్షం ప్రభావం వల్ల అయితే బట్టలైతే ఎక్కడ పడితే అక్కడ ఆరేశాను. సామాను కూడా తోమేశానండి. ఇంతకీ మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదో కామెంట్ చేయండి. మేమైతే వర్షాల వల్ల అతలాకుతలం అయిపోతున్నాము. వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో కొంచెం గ్యాప్ ఇవ్వట్లేదు. సాటర్‌డే వస్తే పెద్ద టాస్క్ అని చెప్పాలి. అట్లుంటాయన్నమాట ఇంట్లో పనులు. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. ఉంటా. బాయ్ బాయ్. థాంక్ యూ అండి.